హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో వచ్చేసి సప్త శనివారం వ్రతం చేశాను కదా, ఆ రోజు పూజ కంటే ముందు నేను ఏమేం పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అన్నిటిలోకి సరిపడా బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. పొంగల్లోకి, పానకంలోకి, నువ్వుల చిమిలీలోకి, వీటిలోకి సరిపడే అంత బెల్లం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే బియ్యపిండి అయితే కలుపుకుంటున్నాను. నేను ఫస్ట్ రోజు ఒక దీపమే పెట్టాను కాబట్టి ఫస్ట్ ఒక దీపంకి సరిపడా మాత్రమే పిండి వేసుకొని, అందులో కొంచెం బెల్లం వేసుకొని, పాలు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు నాననివ్వాలి, ఒక గంట పాటు అన్నా. ఇక్కడైతే దేవుడి ఫోటోలు అయితే కడిగేస్తున్నాను. దేవుడి ఫోటోలు కడిగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కుందులకి గంధం బొట్లు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఫొటోస్కి అయితే బొట్లు పెట్టేశాను. మీకు పూజా వ్లాగ్ డీటెయిల్గా కావాలని అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఇవైతే ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ప్రసాదాలు అయితే చేసేద్దాము. ముందుగా పొంగల్ కోసం 2 గ్లాసుల వరకు అయితే బియ్యం తీసుకొని, ఒక గ్లాస్కి 4 చొప్పున వాటర్ వేసుకొని, అందులో 2 టీ స్పూన్ల వరకు పెసరపప్పు వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే బెల్లం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా. అలాగే పాలు కూడా వేసుకోండి. ఇలాచీ కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇలా అయిన తర్వాత పప్పు గుత్తితో మెదుపుకోండి. నేనైతే మ్యాషర్తో మ్యాష్ చేశాను. ఇక డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పొంగల్లో వేసేసుకుంటున్నాను. పొంగల్లో వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేస్తే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇది పొంగల్ పక్కన పెట్టేసుకొని పులిహోరకైతే తయారు చేద్దాము. కుక్కర్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని, ఒక గ్లాస్కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత నార్మల్గా ఎయిర్ పోయిన తర్వాత పోపు వేసుకుంటున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, పల్లీలు, అలాగే కాజు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలి. అందులోనే పసుపు వేసుకొని నిమ్మకాయ రసం కూడా వేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న రైస్ని కొంచెం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసేస్తే పులిహోర కూడా రెడీ అయిపోతుంది. నువ్వుల చిమ్లీకి ఇప్పుడు తయారు చేద్దాము. నువ్వులు అయితే వేసేసుకుంటున్నాను. దానికి సరిపడా బెల్లం కూడా వేసుకొని, ఇలాచీ కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత లడ్డులాగా చుట్టుకోవాలి. చిమ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లో కొంచెం బెల్లము, ఇలాచీ పౌడర్, అలాగే మిరియాల పౌడర్ వేసుకొని, అందులో వాటర్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేస్తే బెల్లం కరిగిపోతుంది. ఇక్కడైతే పిండి దీపం కోసం పిండి అయితే నానబెట్టుకున్నాం కదా, ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా దీపంలాగా పెట్టేసుకొని స్వామివారి నామాలు పెట్టేసుకోవాలి. నేను ఒక్కొక్క వారానికి ఒక్కొక్కటి చొప్పున పెంచుకుంటూ వెళ్తాను. మీరు కావాలంటే ఫస్ట్ రోజు నుంచే 7 దీపాలు పెట్టుకోవచ్చు. పూజ స్టార్ట్ చేసే కంటే ముందే ఇంట్లో దేవుడు ఉంటారు కదా, అక్కడ పూజ చేసేసుకొని తర్వాత ఈ పూజ అయితే స్టార్ట్ చేయాలి. దీని డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేసినట్టయితే నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే గనుక షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి, తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఇక్కడైతే ఫైనల్ అవుట్పుట్ చూస్తున్నారు కదా. పూజ డీటెయిల్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.